వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్లో తరచుగా వింటున్న క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ విధమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్పి డాక్టర్ ధీరజ్ మనతో పాటు ఉన్నారు, ఎంఎస్ఎంసీహెచ్ అపోలో హాస్పిటల్ నుంచి. డాక్టర్ గారు నమస్తే సార్. హలో, నమస్తే. నేను డాక్టర్ ధీరజ్ కొండముది. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జన్ అట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్, అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం. డాక్టర్ గారు, అసలు తల మెడ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏమిటి? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే బ్రాడ్లీ మెదడు కింద, ఛాతీ పైన, అంటే మన హెడ్ అండ్ నెక్లో వచ్చే క్యాన్సర్స్ అన్నిటిని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు. అంటే మన నోటి క్యాన్సర్స్ కానీ, లేకపోతే మన వాయిస్ బాక్స్ అంటే స్వరపెట్టికలో వచ్చే క్యాన్సర్స్, మనం ఆహారం తీసుకొని మింగే స్వాలింగ్ మెకానిజం, హైపోఫారింగ్స్, ఈజోఫాగస్ వాటిల్లో వచ్చేవి, ఇంకా థైరాయిడ్ గ్లాండ్, ఇంకా సెలవరీ గ్లాండ్స్, సబ్మాండిబులార్, పెరోటిడ్, ఇవన్నీ కలెక్టివ్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్గా మనం టర్మ్ చేస్తాం. డాక్టర్, ప్రపంచవ్యాప్తంగా తల మెడ క్యాన్సర్లపై భారం అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి ఇండియాలో చాలా కామన్. మగవాళ్ళల్లో ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ అంటే నోటి క్యాన్సర్స్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్. ఇంకా ఆడవాళ్ళల్లో నోటి క్యాన్సర్స్ మోస్ట్ కామన్గా 5వ స్థానంలో ఉంది నోటి క్యాన్సర్స్. సో గ్లోబోకాన్ డేటా ప్రకారం ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇండియాలో చాలా కామన్. డాక్టర్ గారు, పొగాకు వ్యసనం అంటే ఏమిటి, మరియు భారతదేశంలో అది ఎంత సాధారణం, ఏ విధంగా చెప్పుకోవచ్చు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ 90% మెయిన్ కాజేటివ్ ఏజెంట్ ఏంటి అంటే పొగాకు, టొబాకో. ఈ పొగాకులో ఉండే నికోటిన్ ఏదైతే చేసేస్తుందో, మనం టొబాకో తీసుకున్న తర్వాత ఆ టొబాకోలో ఉన్న నికోటిన్ అది బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయ్యి అది మన మెదడులోకి, బ్రెయిన్లోకి వెళ్ళి ఏమంటారు న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తాయి. దానివల్ల మనకి ఒక మంచి ప్లెజరబుల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇది క్రమేణా ఒక హ్యాబిట్గా మారిపోయి ఇది ఒక వ్యసనంగా అయిపోతుంది. సో ఈ టొబాకోలో ఉండే నికోటిన్ వల్ల మనకి అడిక్షన్, ఈ పొగాకు అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. పొగాకు యొక్క సాధారణ రూపాలు ఏమిటి అసలు? పొగాకు అంటే టొబాకో అనేది మెయిన్ 2 ఫామ్స్ అంటాం. స్మోక్డ్ ఫామ్ అంటే ఏమంటారు వీటిని పీలిస్తే పొగ వచ్చేది, అంటే సిగరెట్స్, బీడీ, సిగార్స్, హుక్కా ఇలాంటివన్నీ. ఇంకోటి పౌడర్డ్ ఫామ్ అంటే కైని, పాన్, జర్దా, మవా ఇలాంటివి. వీటివి ఏంటి అంటే ఇవి పొగరావు, కానీ వీటిని మనం నోట్లో చాలా ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల వాటిలో నుండి కార్సినోజన్స్ రిలీజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పొగాకు మరియు మద్యం కలిపి వాడితే ప్రభావం ప్రధానంగా వచ్చే ప్రమాదాలు ఏంటండి? పొగాకులో మనకి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఇంకా నైట్రోసమైన్స్ ఇలాంటివి. సో ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ మన బాడీలో డిజాల్వ్ అవ్వడానికి ఒక మంచి మీడియంగా ఆల్కహాల్ సర్వ్ చేస్తుంది. సో ఎవరైతే ఓన్లీ పొగాకు సేవిస్తారో వాళ్ళకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే ఏమంటారు ఇన్సిడెన్స్ ఒక 60 to 70% ఉంటే, పొగాకుతో పాటు వాళ్ళు మద్యం సేవిస్తే ఆ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది 200 times ఇంకా ఎక్కువై క్యాన్సర్గా మారే ప్రమాదం ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. డాక్టర్ గారు, తల మరియు మెడ క్యాన్సర్లకు అత్యంత సాధారణ కారణాలు ఏమిటి? తల మరియు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి మెయిన్ కాజేటివ్ ఏజెంట్ ఏది అంటే ఈ టొబాకోవే. ఈ టొబాకో కాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో ఎక్కువగా ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతున్న మోస్ట్ కామన్ ఏంటి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో పొగాకు ఇంకా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ 2 మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ రావడానికి. ప్రజలు సాధారణంగా ఏ రకమైన పొగాకును ఉపయోగిస్తారు సార్? సో ఈ పొగాకు అనేది ఏజ్ గ్రూప్స్ బట్టి డిఫర్ అవుతుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్స్, ఎస్పెషల్లీ 18 to 35 ఏజ్ గ్రూప్స్ ఏదైతే ఉందో వాళ్ళు యూజువల్లీ స్మోక్డ్ ఫామ్ ఆఫ్ టొబాకో అంటే సిగరెట్, ఇంకా హుక్కా ఇలాంటివి. తర్వాత ఇక్కడ మన ఆంధ్రాలో కాదు కానీ యూజువల్లీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ పౌడర్డ్ ఫామ్ ఆఫ్ టొబాకో ఏదైతే ఉందో ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, యూపీ ఈ ప్రాంతాల్లో ఈ పౌడర్డ్ ఫామ్ ఆఫ్ టొబాకో యూసేజ్ ఎక్కువ. పొగాకు నిజంగా క్యాన్సర్ కారణం అవుతుందంటారా? పొగాకు అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ పొగాకులో ఏదైతే కార్సినోజన్స్, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కానీ, నైట్రోసమైన్స్ కానీ ఇలాంటి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి. ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ వల్లే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. హెచ్చరిక సంకేతాలు ఏ విధంగా ఉంటాయి?
సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో మరీ ముఖ్యంగా నోటి క్యాన్సర్ మోస్ట్ కామన్ కాబట్టి నోటి క్యాన్సర్ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే అల్సర్స్, నాన్ హీలింగ్ అల్సర్స్, అంటే నోట్లో పుండు. ఏదైనా మనకి నోట్లో పుండు ఒక 10 రోజుల కంటే ఎక్కువ ఉంది అంటే అది ప్రమాదకరం. తర్వాత రెడ్డిష్, ఇంకా అంటే ఎరుపు, ఇంకా తెలుపు కానీ ఏదన్నా పెచ్చుల్లాగా మన నోట్లో ఫామ్ అయితే అది కూడా ఇదేమంటారు ఒక ఎర్లీ వార్నింగ్ సైన్. ఇవి కాకుండా మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు మన చిగురు నుండి ఏదన్నా బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే మన పళ్ళు లూజ్ అవ్వడం, ఇది కాకుండా వాయిస్ చేంజ్. ఇప్పుడు స్వరపేటిక క్యాన్సర్స్లో వాయిస్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇంకా మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది మింగుతున్నప్పుడు చాలా నొప్పిగా రావడం, అది సరిగ్గా మింగలేకపోవడం, నీళ్లు తాగితే దగ్గు రావడం, ఇవన్నీ మన అదేమంటారు ఈసోఫాగస్ ఇంకా హైపోఫారెంజియల్ క్యాన్సర్స్ లక్షణాలు. ఇవి కాకుండా థైరాయిడ్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మెడ ముందు భాగాన కొంచెం వాపుల్లాగా వస్తాయి. ఇవే కాకుండా ముందు భాగానే కాకుండా మెడ ఈదర్ సైడ్ కూడా చిన్న లంప్స్ లాగా వస్తాయి. సో ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయడానికి. డాక్టర్ గారు, తల మరియు మెడ క్యాన్సర్లు ఎలా చికిత్స చేస్తారు? సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి పేషెంట్ డయాగ్నోస్ అయిన తర్వాత దాన్ని ఒక స్టేజింగ్ చేస్తాం, టీఎన్ఎం స్టేజింగ్ అని. ట్రీట్మెంట్ అనేది స్టేజ్ బట్టి ఉంటుంది. సో బ్రాడ్గా చెప్పాలి అంటే క్యాన్సర్లో 4 స్టేజెస్: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజ్ 1 ఇంకా స్టేజ్ 2ని ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్గా మనం పరిగణిస్తాం. సో స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్స్కి మెయిన్ హెడ్ అండ్ నెక్లో అయితే సర్జరీ ఫస్ట్, సర్జరీ తర్వాత స్టేజ్ 3, స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్. వీటిల్లో సర్జరీతో పాటు రేడియోథెరపీ మరియు కీమోథెరపీ ఇవి మెయిన్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, చికిత్స ఎంపికలు ఏంటి అసలు? చికిత్స ఎంపికలు అంటే స్టేజ్ బట్టి. ఇప్పుడు ముందు భాగాన కొంచెం వాపుల్లాగా వస్తాయి. ఇవే కాకుండా ముందు భాగానే కాకుండా మెడ ఈదర్ సైడ్ కూడా చిన్న లంప్స్ లాగా వస్తాయి. సో ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయడానికి. డాక్టర్ గారు, తల మరియు మెడ క్యాన్సర్లు ఎలా చికిత్స చేస్తారు? సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి పేషెంట్ డయాగ్నోస్ అయిన తర్వాత దాన్ని ఒక స్టేజింగ్ చేస్తాం, టీఎన్ఎం స్టేజింగ్ అని. ట్రీట్మెంట్ అనేది స్టేజ్ బట్టి ఉంటుంది. సో బ్రాడ్గా చెప్పాలి అంటే క్యాన్సర్లో 4 స్టేజెస్: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజ్ 1 ఇంకా స్టేజ్ 2ని ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్గా మనం పరిగణిస్తాం. సో స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్స్కి మెయిన్ హెడ్ అండ్ నెక్లో అయితే సర్జరీ ఫస్ట్, సర్జరీ తర్వాత స్టేజ్ 3, స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్. వీటిల్లో సర్జరీతో పాటు రేడియోథెరపీ మరియు కీమోథెరపీ ఇవి మెయిన్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, చికిత్స ఎంపికలు ఏంటి అసలు? చికిత్స ఎంపికలు అంటే స్టేజ్ బట్టి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు స్టేజ్ 1 ఇంకా స్టేజ్ 2 సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు మనం యూస్ చేస్తాం. ఇంకా స్టేజ్ 3, స్టేజ్ 4 అడ్వాన్స్డ్ కాబట్టి సర్జరీతో పాటు రేడియోథెరపీ ఇంకా కీమోథెరపీ యూజ్ ఎంచుకుంటాం. పొగాకు మానేయడానికి ప్రయత్నిస్తున్న వారికి మీరు ఏ సలహా ఇస్తారు? సో పొగాకు మానేయడానికి మెయిన్ యాక్సెప్టెన్స్. ఈ హ్యాబిట్ మనకి ఒక అడిక్షన్గా మారుతుంది అని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత సీక్ హెల్ప్. మీ నియరెస్ట్ మెడికల్ ప్రొఫెషనల్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో మీరు చెప్పండి. సో మీరు ఉన్న స్టేజ్ ఆఫ్ అడిక్షన్ బట్టి బిహేవియరల్ చేంజెసా, అంటే ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలా, లేకపోతే ఫార్మకోథెరపీయా, అంటే ఏమన్నా మందులు ఇవ్వాలా, లేకపోతే ఇంకా ఏమన్నా కౌన్సిలింగ్ చేయాలా, వీటి బట్టి మీ అడిక్షన్ ఎలాగైతే తగ్గించచ్చో దాని కేటగరైజ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. తల మరియు మెడ క్యాన్సర్ చికిత్స మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది? సో సర్జరీ ప్రకారం మెయిన్ రోబోటిక్ సర్జరీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ సర్జికల్ ట్రీట్మెంట్లో. రోబోటిక్ సర్జరీ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి అంటే రెస్ట్ హాస్పిటల్ స్టే. ఇప్పుడు మామూలుగా అందరూ అనుకునేది ఏంటి అంటే క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేస్తే ఫేస్ డిస్ఫిగర్మెంట్ ఉంటుంది, తర్వాత సరిగ్గా నవలలేరు, చాలా ఫంక్షనల్ ఇంపైర్మెంట్ ఉంటుంది అని. సో ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీలో ఏంటి అంటే వెరీ మినిమల్లీ ఇన్వేజివ్. అంటే మీకు ఎక్కడ మెడ మీద కానీ ఫేస్ మీద కానీ ఎక్కడ ఏమి ఇన్సిషన్ లేకుండా రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా క్యాన్సర్ ఏదైతే ఉందో అది తొలగించి
పేషెంట్‌కి ఏమి ఇబ్బంది లేకుండా లెస్ హాస్పిటల్ స్టే ఎంత త్వరగా అయితే అంత త్వరగా డిశ్చార్జ్ చేసి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసేలాగా చాలా హెల్ప్‌ఫుల్ టెక్నిక్ ఈ రోబోటిక్ సర్జరీ అనేది. డాక్టర్ గారు, తల మెడ క్యాన్సర్లు రోబోటిక్ సర్జరీ ఒక ఎంపిక కరెక్టేనా? ఏం చెప్తారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్‌లో రోబోటిక్ అనేది స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్స్ వస్తే రోబోటిక్ సర్జరీ చాలా యూస్‌ఫుల్. అవి కాకుండా ఓరోఫారింగ్స్ అంటే నాలిక వెనక పక్క ఉండే భాగం వాటిల్లో యూజువల్లీ రేడియేషన్ తర్వాత ఒకవేళ ఏమైనా తగ్గకపోతే ఆ సబ్సైట్లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్ఫుల్. దీంతో పాటు నోటి క్యాన్సర్‌లో నెక్ డిసెక్షన్స్ అని చేస్తాం. ఈ నెక్ డిసెక్షన్ కూడా మనం రోబోట్ ద్వారా పేషెంట్‌కి ఎక్కువ ఇబ్బంది లేకుండా సర్జరీ అవుతుంది. డాక్టర్ గారు, ఈ రోబోటిక్ ప్రయోజనాలు ఏంటంటారు అసలు? రోబోటిక్ ఏంటి అంటే పేషెంట్‌కి ఎక్కువ ఏమీ ఇబ్బంది లేకుండా ఎంత త్వరగా అయితే అంత త్వరగా డిశ్చార్జ్ చేసి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఇప్పుడు వాళ్ళ సర్జరీకి ముందు ఏవైతే వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నారో అది ఎంత ఫాస్ట్‌గా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయాలో దానికి చాలా హెల్ప్ అవుతుంది రోబోటిక్ సర్జరీ అనేది. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా ఈ పొగాకు అంటే చాలా యంగ్ వయసులో ఇంటర్ లేదా డిగ్రీ ఆ స్టేజ్లో అంటే 18 to 19 అట్లీస్ట్ బిలో 20 ఎక్కువ యూజ్ చేస్తుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఫ్యూచర్లో ఇది రాకుండా ఉండడానికి సలహాలు ఏంటి? సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటాం కదా! సో అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి ప్రివెంటబుల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్. అంటే ఇది డైరెక్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా. పొగాకు మనం యూజ్ చేస్తేనే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. సో టొబాకో ప్రొడక్ట్స్‌కి ఎంత దూరంగా ఉండి మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. మంచి లైఫ్ స్టైల్ యూజ్ చేస్తూ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకుంటూ డైలీ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటే మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. వన్స్ ఒక స్టేజ్ 1, స్టేజ్ 2 వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ రాదు, వచ్చే అవకాశం లేదని ఏమైనా చెప్పగలమా? సో 5 ఇయర్స్ సర్వైవల్ డేటా అంటాం క్యాన్సర్‌లో. స్టేజ్ 1, స్టేజ్ 2 ఏదైనా ఇప్పుడు 100% క్యాన్సర్ రాదు అని చెప్పడం చాలా కష్టం. యూజువల్లీ ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ క్యాన్సర్ రిలాప్స్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. సో అందుకనే ఏ పేషెంట్‌నైనా ట్రీట్మెంట్ తర్వాత మొదటి 2 సంవత్సరాలు ఎవ్రీ 3 మంత్స్ ఫాలో అప్‌లో పెడతాం. అండ్ ఇయర్లీ వన్స్ ఒక పెట్ స్కాన్ చేసి వాళ్ళ ఫాలో అప్‌ని 3 మంత్స్ నుంచి 6 మంత్స్‌కి పెంచుతాం. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పెంచుతాం. సో రెగ్యులర్ ఫాలో అప్ పోస్ట్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏమన్నా రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అది ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే దానికి కూడా మళ్ళీ ఆ సర్వైవల్ రేట్ రెస్పాన్సెస్ బాగా ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా పొగాకు అంటే లంగ్ క్యాన్సర్ అంటారు. అలాంటిది ఇప్పుడు హెడ్ అండ్ నెక్ కూడా వస్తుంది అంటున్నారు. ఏంటి రెండింటికి వ్యత్యాసం ఏంటి అసలు? సో పొగాకు వల్ల మనకి బాడీలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్సే కాదు, హెడ్ అండ్ నెక్‌తో పాటు ఛాతీ, లంగ్ క్యాన్సర్స్, ఈసోఫాగస్ క్యాన్సర్స్, ఇంకా బ్లాడర్ క్యాన్సర్స్, ఇంకా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పౌడర్డ్ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఇప్పుడు ఈ పాన్, కైని, జర్దా ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ నోటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి స్మోకింగ్ వల్ల వచ్చే పర్సెంటేజ్ చాలా ఎక్కువ. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ గారు చాలా మంచి సలహాలు అయితే ఇచ్చారు. అయితే హెడ్ అండ్ నెక్ అనేది సర్వసాధారణంగా చాలామందికి తెలియని విషయం. నిజంగా కొంతమంది అయితే హెడ్ అండ్ నెక్ కూడా క్యాన్సర్ వస్తుందా అనే డౌట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా దీనికి పొగాకు మూల కారణం. పొగాకు వల్ల లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, అలాగే శరీరంలో అనేక అవయవాల మీద దాని ఒత్తిడి పడవచ్చు. కాబట్టి ఈ హెడ్ అండ్ నెక్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఈ అపోలో హాస్పిటల్ సంబంధించి డాక్టర్ ధీరజ్ ఎంఎస్ఎంసీహెచ్ మనకి క్లియర్గా వివరించారు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనండి ఆర్టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి.